నమస్తే దోస్తులు, ఇవాళ మక్క గట్క చేయబోతున్నాను. అంటే ఇప్పుడు ఆంధ్రాలో రాగి సంకటి అంటారు కదా, తెలంగాణలో మక్క గట్క తినేవాళ్ళు అన్నమాట. నా చిన్నతనంలో ఎప్పుడో ఒకసారి తిన్నా, మళ్ళీ ఎప్పుడు తినలేదు. బాగుంటుంది గట్క. దాంతోపాటు బొక్కల పులుసు కూడా చేయబోతున్నాను. పాయ కాదు నేను చేసేది, బొక్కల పులుసు చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా చూడుర్రి. కుండ గరం అయినాక అవసరం ఉన్నంత నూనె పోసుకోవాలి. సన్నగా పోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకోవాలి. రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు ఎర్రగైనాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అట్లనే పసుపు వేసుకొని గోలించుకోవాలి. ఇట్లా మంచిగా గోలినాక బొక్కలు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా నూనెలా గోలించుకోవాలి. ఇట్లా 5 నిమిషాలు మంచిగా నూనెలా గోలించినాక సరిపడా ఉప్పు వేసుకోవాలి. తగ్గట్టు కారం వేసుకోవాలి. కారము బొక్కలకు పట్టేటట్టు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు ఇట్లా మంచిగా నూనెలో గోలినాక సరిపడా నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇట్లా ఒక అర్ధగంట సేపు మంచిగా మరిగినాక ఉడకపొడి వేసుకోవాలి. అట్లనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మరొక 20-25 నిమిషాల దాకా మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కుడకపొడి వేసాం కదా, ఆ కుడకపొడి అనేది మొత్తం కరిగి కొద్దిగా చిక్కబడాలి పులుసు. ఇది నేను చేసేది పాయ కాదు, ఇది బొక్కల పులుసు అంటారు. పాయ మళ్ళీ వేరే పద్ధతిలో ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా ఒక గ్లాసు గట్కాకు 2 గ్లాసులు ఇలా పోసుకొని మరిగించుకోవాలి. ఇట్లా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళలో పోసుకున్నాం కదా, ఒక సగం గ్లాసు ఇలా పోసుకొని కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న ఈ గట్కాని మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. అట్లా నీళ్ళు ఎందుకు పోసుకున్నామంటే గడ్డలు కట్టకుండా అన్నమాట. డైరెక్ట్ అయితే గడ్డలు కడతాయి. ఇట్లా నీళ్ళు పోసుకుంటే గడ్డలు కట్టవు. ఇట్లా వేసుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి.
చూసిరు కదా, మక్క గట్క బొక్కల పులుసు కమ్మగా వాసన వస్తుంది. అబ్బా నిజంగా అంటే అద్భుతం. తిని చూస్తా. అబ్బా నిజంగా మస్తు మంచిగా ఉంది. ఈ గట్కలల్లా బొక్కల పులుసు కాదు, ఏదైనా పులుసులు ఏ పులుసు అయినా సూపర్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినొద్దు.